ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు ఇలా అంటూ ఉన్నాడు. ఒక గొప్ప కరువు రాబోతుందంట. మనకి కరువు అనగానే మనకి గుర్తుకొచ్చేది ముందుగా ఆకలి, ఆర్తనాదాలు, యుద్ధాలు, కరువు, దరిద్రము, ఇలాంటివన్నీ కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ప్రభు ఏమంటున్నాడు? అవన్నీ మీకు ఏవి కూడా మీకు సంభవించవు, మీకు అవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. కానీ వాటన్నిటికంటే కూడా పెద్ద కరువు ఒకటి మీకు రాబోతుంది అని ప్రభు ఈ వాక్యాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆకలితో బాధపడితేనే కరువు కదా అది? ఆకలితో అలవటిస్తేనే కరువు కదా? యుద్ధాలు జరిగినప్పుడు నష్టాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి జనాలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడతారు కదా, అది కూడా ఒకలాంటి కరువే కదా. మరి ప్రభు అవన్నీ కూడా ఉండి మరి కరువు వస్తుంది అంటున్నాడు. అది ఏంటి ఆ కరువు అని మనం గమనించినట్లయితే ఆమోసు ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దేశము మీదికి కరువును పంపు కాలము వచ్చుచున్నది. అది కూటికి నీటికి కలుగు కరువు కాక ప్రభు వాక్కును వినకపోవుటయను కరువు వచ్చును. ఏం కరువు అంటది? దేవుని యొక్క వాక్కును ప్రకటించేవారు పూర్తిగా కనుమరుగవు రోజులు అంతిమ దినాలలో రాబోతున్నాయని ప్రభువు ఆమోసు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అలనాటి ఇజ్రాయేలు ప్రజలనే కాకుండా నేడు యావత్తు ప్రపంచాన్ని మొత్తం కూడా దేవుని వాక్కు హెచ్చరిస్తూ ఉంది. మీకు కూటి వలన గాని నీటి వలన గాని కరువు రాదు, ప్రభు వాక్కును వినకపోవుటయను కరువు వచ్చును. ప్రభు వాక్కు మాకెవరు బోధిస్తారు అని ఆ వాక్కును వినడానికి పరుగులు పెడతారంట. ఎక్కడ వాక్కు దొరుకుతుంది ఆ దేవాది దేవుంది అని. ఎందుకు ఆ విధంగా పరుగులిడాలి? మనకి ఎలాంటి కరువు లేదే, దేవుడితో మనకేంటి పని అని కొన్ని ఈ రోజుల్లో అనుకున్నట్టుగా అంతిమ దినాలలో దేవుని వాక్కు వినాలి, దేవుడు ఉన్నాడు అని తెలుసుకునే రోజులు రాబోతూ ఉన్నాయంట. ఇప్పుడు ఇంకా మరి కొన్ని కాలాల పాటు కూడా దేవుని వాక్కును నిరాకరించే కపట క్రీస్తులు రానున్నారు అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. స్వచ్ఛమైన వాక్కు, ఆ తండ్రి దేవుని యొక్క స్వరాన్ని మనము ఎచ్చట వినగలము? అది ఎచ్చట మనకు లభిస్తూ ఉంది? మన చెంత ఎంత ధనమున్నా కూడా ఆ వాక్కును మనం కొనలేము అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతారంట. దేవుని వాక్కుని మాత్రమే మనం వెలనిచ్చి కొనలేము, దేవుని వాక్కుకు మాత్రమే వెల కట్టలేము అని లోకాంతమున ప్రజలు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతారో అప్పుడు దేవుని వాక్కు ఆలకించడానికి తహతహలాడుతూ ఉంటారంట. ఆకలితో అలమటిస్తున్న ఒక వ్యక్తి మరణమునకు ఆసన్నమై ఉన్న విధముగా దేవుని వాక్కును ఆలకించుటకు వారి ఆత్మ మరణ వేదనను అనుభవిస్తూ ఉందంట. అర్థమవుతుందా మా వాక్యము? చూడమ్మా 12వ వచనము, ప్రజలు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తరం నుండి తూర్పు వరకును అటు నిటు తిరుగాడుచు ప్రభు సందేశము కొరకు గాలింతురు, కాని వారికి అది లభింపదు. చూడండమ్మా, ఎంత కరువు వస్తుంది దైవ వాక్కుకి. ఎందుకంటే సర్వము కూడా నేడు ప్రతి దానిని కూడా మనం ఒక వెల కట్టగలుగుతూ ఉన్నాము. ఆ వెల ప్రకారముగా ఆ వస్తువును మనం పొందుకోగలుగుతూ ఉన్నాము.
ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది అని అనుకునేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా దేవుడు ఈ వాక్యాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ దగ్గర ఎంత వెండి బంగారాలు ఉన్నను, ఎంత డబ్బు ఉన్నను, నీవు వెలకట్టలేనిది ఈ ప్రపంచంలో నా వాక్కు ఒకటే అంటున్నాడు ప్రభు. ఆ వాక్కు కొరకు నీ ధనాన్ని అంతయు వెచ్చించి కూడా నీవు ఉత్తరం నుండి తూర్పునకు, ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకును, అనగా నలు దిక్కుల కూడా నీవు ఆ వాక్కు కొరకు పరుగులుడే రోజు వస్తూ ఉంది. నీ దగ్గర కోట్లాను కోట్ల డబ్బు ఉంటుంది, కేజీల కొద్ది బంగారము వెండి ఆభరణాలుంటాయి. ఒకనాడు అవేవి కూడా నీకు సంతృప్తినివ్వని రోజు ఒక రోజు రాబోతూ ఉంది. నీకు పూర్తిగా సంతృప్తినిచ్చి నీ మనస్సు మార్చి నీకు మనశ్శాంతిని ప్రసాదించు నా వాక్కు కొరకు, నా వాక్కును ఆలకించుట కొరకు నీవు పరుగులు పెట్టు రోజొక రోజు రానుంది. పరుగు పందెంలో మొదటి బహుమానాన్ని గెలుపొందుటకు ఆ క్రీడాకారుడు ఏ విధంగా అయితే పరిగెత్తుతూ ఉంటాడో, నీవు కూడా స్వర్గ ప్రాప్తి పొందుట కొరకు, దైవ వాక్కును ఆలకించుటకు నీవు ఆ విధముగా పరిగెత్తు రోజులు ముందు రాబోతున్నాయి. చూడనమ్మా, దేవుడు మనలను ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్కును మనం ఆలకిస్తున్నామంటే దేవుని స్వరము నీ గృహంలోనికి వస్తూ ఉంది ఈరోజు. అయినా కూడా నీవు ఆలకించలేకపోతూ ఉన్నావా? నీకే హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ దైవ బిడ్డ. ఒకరోజు పరుగులు పెట్టు రోజు రానుంది. నీవు ఆ వాక్కు ఎక్కడ ఉంటుందో కనుగొనలేని ఒక రోజు రాబోతుంది. ఆ వాక్కు కొరకు నీవు కన్నీరు మున్నీరుగా విలపించు దినములు ఆసన్నమవుతూ ఉన్నాయి. కానీ ఈరోజు నీ చెంతకు, నీ గృహంలోనికే వచ్చిన నా స్వరాన్ని నీవు వినలేకపోతూ ఉన్నావంటే ఒకరోజు ఆ వాక్కు కొరకే నువ్వు పరుగులు పెట్టు రోజు రాబోతూ ఉందని దేవుడు ఈ వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రజలు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తరం నుండి తూర్పు వరకును అటూనిటూ తిరుగాడుచు ప్రభు సందేశము కొరకు గాలింతురు, కాని అది వారికి లభింపదు. ఏ రోజైతే నీ చెంతకు ప్రభు స్వరము వచ్చిందో ఆ రోజు నీవు ఆలకింపనట్లయితే ప్రభు స్వరము కొరకు, ప్రభు వాక్కు కొరకు నీవు నలుదిక్కులు కూడా పరిగెత్తు ఒక రోజు రాబోతుంది. అయినా కూడా నీకు నా వాక్కు లభింపదు. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, ఆ దేవుడు మన చెంతకొచ్చినప్పుడే ఆ దేవుణ్ణి మనం పట్టుకుందాము. ఆ వాక్కును ఆలకించే ప్రయత్నం చేద్దాము. ఆ వాక్కు చిత్త ప్రకారము మన జీవితాలను మలుచుకుందాము. ప్రభువా, నీ చిత్త ప్రకారము నన్ను నడుపుము తండ్రి అని ప్రార్థిస్తాము. చూడండమ్మా, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. దైవ సందేశము మీకు మూసివేయబడిన పుస్తకము వంటిదైనది. మీరు చదువుకొనిన వాని వద్దకు దానిని కొనిపోయి చదువుము అని అడిగినచో అతడు ఇది మూసివేయబడి ఉన్నది కనుక నేను చదవజాలను అని చెప్పును. చూడండి, ఒక జ్ఞానవంతుని దగ్గర చెంతకు, ఒక విజ్ఞానవంతుని చెంతకు, గొప్ప చదువుకున్న ఒక జ్ఞాన చెంతకు ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అనగా బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వెళ్తున్నాడు ఒక చదువు రాని వ్యక్తి. అందులో దేవుని యొక్క వాక్కులను ఆలకించాలని, ఎవరైతే
చదివితే ఆ వాక్కులు విని ఆనందించాలని, మనసు నిండా నింపుకోవాలని, దేవాది దేవుని ప్రార్థించాలని బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుని ఒక జ్ఞాని చెంతకు వెళ్ళాడు. గొప్ప జ్ఞాని, ఈ లోకపరంగా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వ్యక్తి. అతని చెంతకు ఇతను ఆ గ్రంథాన్ని తీసుకుని వెళ్లి ఈ విధముగా అంటూ ఉన్నాడు, దీనిని చదువుము అని అడిగినచో ఆ గొప్ప జ్ఞాని, ఆ విద్యావంతుడు ఏమంటున్నాడంటే, ఇది మూసివేయబడి ఉన్నది కనుక నేను చదవజాలను అని అతనితో తెలియజేస్తూ ఉన్నాడు. అదేంటి, గొప్ప జ్ఞాని కదా, విద్యావంతుడు కదా, అతడు ఎన్నో గ్రంథాలు, ఎన్నో పుస్తకాలు చదివి తాను గొప్ప విద్యావంతుడయ్యాడు కదా. మరి ఈ ధర్మశాస్త్ర గ్రంథము అనగా ఈ బైబిల్ గ్రంథం మూసివేయబడి ఉన్నది కనుక నేను చదవజాలనని ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? ఈ గ్రంథాన్ని తెరవడం తెలియదా? మనం ఎవరికైనా చిన్న బాబుకి ఇచ్చినా కూడా, ఒక నోట్ బుక్ ఇచ్చినా లేదా ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చినా కూడా దాన్ని తెరుస్తారు. ఇదందరికీ మన కంటికి కనబడే దృశ్యం. కానీ ప్రభువు ఇక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? ఆ విద్యావంతుడు ఇది మూసివేయబడి ఉన్నది నేను చదవజాలనని అతనికి ఎందుకు సమాధానం ఇస్తూ ఉన్నాడు? ఈ వాక్యాన్ని మనం పూర్తిగా లోతుగా ధ్యానించే ప్రయత్నం చేద్దాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతో మంది విద్యావంతులు, గొప్ప గొప్ప జాబ్స్ చేసేవారు మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాము. కానీ బైబిల్ గ్రంథాన్ని వారి చెంతకు తీసుకువెళ్ళి ఈ గ్రంథాన్ని చదివి దేవుని మాటలకు నాకు అర్థం చెప్పయ్యా అని అంటే నాకు తెలియదంటారు. వాళ్ళు గొప్ప జ్ఞానులు కదా, వాళ్ళు విద్యావంతులు కదా. బైబిల్ గ్రంథం కూడా తెలుగులోనే రాయబడి ఉంటుంది కదా. ఆ మాటలు ఎందుకు వాళ్ళు తెలియపరచలేరు అంటే వారు బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు కూడా చదివి ఉండరు. కానీ ప్రతిరోజు ఆలయానికి వెళ్తారు, సండే వెళ్తారు, ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తారు, దైవ వాక్కును ఆలకించగలుగుతారు. చాలా మంది ఉన్నారు నేటి క్రైస్తవులు ఈ రోజుల్లో ఇలాంటి వారు. కానీ ఒక బైబిల్ గ్రంథాన్ని వారికిచ్చి అందులో ఒక 2-3 వాక్యాలకు అర్థాన్ని వివరించి చెప్పమంటే వారు చెప్పగలరా? ఈ విద్యావంతుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జ్ఞానవంతుడు, నాకు ఆ పుస్తకాన్ని తెరవడం తెలియదు అనగా వాటిలోని వాక్యాలను వివరించడం నాకు తెలియదు అని అంటున్నాడు. అర్థమవుతుందమ్మా? లేరా ఇలాంటి వారు గొప్ప గొప్ప జాబ్స్ చేసేవారు విద్యావంతులు? బైబిల్ ఇస్తే చెప్పగలరా? వాక్యం ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు రాయిస్తున్నారు. ఇది సందేశం. ఇది ఈరోజు చాలా మంది కూడా ఎవ్వరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి ఒక 2 వాక్యాలకు దేవుడు ఏమైనా చెప్పాడని అర్థం చెప్పమంటే చెప్పలేరు ఈరోజు. కానీ గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఎన్నో నూతనమైన కనుగొంటూ ఉన్నారు, లక్షల్లో సంపాదిస్తూ ఉన్నారు, లక్షల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. వారి లోకపరంగా చదువుకున్న విద్యను బట్టి వారు సంపాదించే సంపదను మన ఈ లోకపరంగా చూసినట్లయితే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నాకు ఈ గ్రంథాన్ని తెరవడం తెలియదు అంటున్నాడు. మరి ఎందుకమ్మా జ్ఞానము? అదే అడుగుతున్నాడు దేవుడు. ఒక గొప్ప విద్యావంతుడు ఈ జ్ఞానాన్ని తెరిచే అర్హత ఆ విద్యావంతుడికి, ఆ జ్ఞానికి ఇవ్వలేదు నేను. దానిని నేనెన్నుకున్న నా బిడ్డలకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాను నేను.
నా పవిత్ర గ్రంథాన్ని తెరిచే జ్ఞానాన్ని నేను ఎన్నుకున్న వారికే నేను ఇచ్చాను. ఆ వాక్కును ఎవరైతే ఆలకిస్తారో, వారి హృదయాంతరంగంలోనికి చేర్చుకుంటారో, వారు రాబో శ్రమ దినాలలో వాక్కు కొరకు పరిగిడాల్సిన అవసరం లేదు అంటున్నాడు ప్రభు. చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు దేవుడు మనతో. చూడనమ్మా 12వ వచనము, చదువు రాని వద్దకు ఆ గ్రంథాన్ని కొనిపోయి చదువుము అని అడిగినచో అతడు నాకు చేత కాదు అని చెప్పెను. అనగా ఇక్కడ చదువు రాని వాడు అనగా మనం ఏమనుకోవాలంటే ఒక అన్యుని తీసుకోవాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక అన్యునికి ఇచ్చినట్లయితే అతడు చదవగలడేమో గాని అర్థం చెప్పలేడు. అతనికి తెలీదు. అతడు క్రైస్తవుడు కాదు. అతడు దేవుని నమ్మి విశ్వసించిన వ్యక్తి కాదు. భగవంతుడు మనకి ఏమి గుర్తు చేస్తూ ఉన్నాడంటే, నా వాక్కును చదవని వాడు పుట్టు క్రైస్తవుడైన అన్యునితో సమానము. అన్యునికైనా క్షమాభిక్ష ఉంటుందేమో కానీ నేను క్రైస్తవుడని చెప్పి నా గ్రంథాన్ని తెరవ చాటగాని ఈ విజ్ఞానవంతుడికి క్షమాభిక్ష ఉండదు. చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ వాక్యాలను మనం అర్థం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము, ప్రభు తన ప్రజలతో ఇట్లనెను, మీరు 4 త్రోవలు కలిగి చోట నిలుచుండి పురాతన మార్గమేది అని ప్రజలను అడుగుదురు, సత్పదమేది అని అడుగుదురు అని మీరు ప్రశ్నించినప్పుడు దానిలో నడువుడు అని ప్రజలు ఆ మార్గమున నడుచుకొనము అని అనుచున్నారు. వాక్యాన్ని మరొకసారి చదివి వినిపిస్తాను. 16వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో, ప్రభు తన ప్రజలతో ఇట్లనెను, మీరు 4 త్రోవలు కలిగి చోట నిలుచుండి పురాతన మార్గమేది అని ప్రజలను అడుగు, సత్పదమేది అని ప్రశ్నింపుడు, దానిలో నడువుడు, కానీ ప్రజలు ఆ మార్గములను నడుచుకొనరు అని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే ఎన్నో రకాల ప్రసంగాలు, ఎంతో మంది దైవ సేవకులు గంటల తరబడి చేస్తూ ఉన్నారు. కొత్త కొత్త మార్గాలను చూపిస్తూ ఉన్నారు. కొత్త కొత్త ఆచారాలను నేర్పిస్తూ ఉన్నారు. మరియ తల్లికి ఎందుకు మనం ప్రార్థన చేయాలి, మనకు అమ్మా నా గురించి వేడుకోమని? యేసు క్రీస్తు ప్రభు మనకు చెప్పాడు కదా, నేనే మార్గం సత్యం జీవమై ఉన్నానని. మరి మరియ తల్లికి ప్రార్థన చేయడం ఎందుకు? కొత్త కొత్త బోధలు ఇవన్నీ చూస్తూ క్రైస్తవ సమాజం అంతా కూడా స్వచ్ఛమైన బోధ ఏదో తెలుసుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నారంట. విసిగెత్తిపోతున్నారు ఈ బోధలన్నీ ఆలకిస్తూ. స్వచ్ఛమైన బోధ, కలుషితము లేని బోధ, స్వర్ణమైన యేసు క్రీస్తు యొక్క వాక్కు మనకెచ్చట లభిస్తూ ఉంది అని అటు ఇటు పరిగెడుతూ ఉన్నారంట. కానీ పురాతన మార్గాన్ని కనుగొనలేకపోతూ ఉన్నారు చాలా మంది. పురాతన మార్గమునగా యేసు క్రీస్తు ప్రభువు పేతురు మీద తన సంఘాన్ని నిర్మించిన సంఘము, అది పురాతన మార్గము. ఆ సంఘం ఎక్కడుంది అని చాలా మంది కూడా ఈ కపట బోధకుల బోధలను ఆలకిస్తూ దైవ వాక్కు పేరుతో ఎలాంటి భయాలను వాళ్ళను ఇచ్చేసినా కూడా వారు అనంత డబ్బు వారికి ఇస్తూ వాక్యాన్ని కొనుక్కుంటూ ఉన్నారు. స్వచ్ఛమైన వాక్యాన్ని కాదమ్మా, కపట బోధకుడు బోధించు దుర్బోధను వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు.
వాక్కును కొనుక్కుంటూ ఉన్నారు. వారు అనుకుంటూ ఉన్నారు, నేను దేవుని విశ్వసించాను, నా రక్షకుడు యేసయ్య అని నా పూర్ణ ఆత్మతో ఆయనను కొనియాడుతూ ఉన్నాను అని అనుకుంటున్నారు. కానీ తలతలా మెరియు ఒక నకిలీ వస్తువుల ఆ కపట బోధకుల బోధ వారికి వారి మనస్సుకు సంతోషాన్ని ఇస్తూ ఉంది. అలాంటి వారు వెనుదిరిగి అసలు బోధ ఎక్కడ ఉంది, స్వచ్ఛమైన సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుంది అని అడిగినప్పుడు వారికి ఒక మార్గాన్ని చూపించారు. కానీ అది వారికి చాలా ఇరుకైన మార్గంలా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇరుకైన మార్గంలో కనిపిస్తూ ఉందంటే, ఇప్పటి వరకు వారు జీవిస్తున్న క్రైస్తవ జీవితం అంతా కూడా విశాలముగా ఉన్నది. కాబట్టి ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే వారు ప్రవేశించుటకు ఇష్టపడిన వారు చాలా మంది ఉన్నారని వాక్యంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. పురాతన మార్గాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు, కానీ ఆ మార్గంలో ప్రవేశించుటకు, ఆ మార్గములో నడుచుటకు నేటికి చాలా మంది క్రైస్తవ సమాజము ఇష్టపడటలేదు అని ఈ వాక్కు ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నేను మీ పలుకులను జాగ్రత్తగా వినుచున్నాను, మీరు సత్యము చెప్పుటలేదు, మీలో ఎవడునూ తన తప్పులకు పశ్చాత్తాప పడుటలేదు, నేను చేసిన నేరమేమిటా అని ఎవడునూ ఆత్మ విచారం చేసుకొనుటలేదు. అశ్వము రణరంగమునకు ఉరకలెత్తినట్లే ప్రతి వాడును మూర్ఖముగా తన దారిన తాను పోవుచున్నాడు. దేవాది దేవుడు, సర్వశక్తిమంతున సర్వేశ్వరుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మన ప్రతి కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడంట. మన నోటిలో నుండి వెలువడు ప్రతి పలుకును కూడా ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నాడంట. ఏమంటున్నాడు ప్రభు? మీరు సత్యము చెప్పుటలేదు, మీ హృదయంలో ఒకటి ఉంటుంది, మీ స్వరములో నుండి మరొకటి బయటకు వస్తూ ఉంది. మీ ప్రార్థనలు కపటమైన ప్రార్థనలై ఉన్నాయి. మీలో ఎవ్వడునూ తన తప్పులకు పశ్చాత్తాపడటలేదు. ఈ లోకంలో నేనొక్కనే నా పాపిని, నేనొక్కనే తప్పులు చేస్తున్నానా, నేనొక్కనే మోసాలు చేస్తున్నానా, నేనొక్కనే అన్యాయం చేస్తున్నానా, నేనొక్కనే గొడవలు పెట్టుకుంటున్నానా అని సమర్థించుకుంటున్నామంట. పశ్చాత్తాపడడం లేదంట. అసలు నేను చేసిన నేరం ఏంటి? ఎవరు తప్పులు చేయడం లేదా? నేను చేస్తున్నాను. వాళ్ళు చేసినప్పుడు అది నేరం కానప్పుడు నేను తప్పు చేస్తే అది నేరం ఎలా అవుతుంది అని ఎవరికి వారు పశ్చాత్తాపడకుండా సమర్థించుకుంటూ, నేను చేసిన నేరం ఏముంది ఇందులో, నేను కొత్తగా నేరం చేయడం లేదు కదా అని సమర్థించుకుంటున్నామంట. మనం ఎవడును ఆత్మ విచారం చేసుకొనటలేదు. ప్రభువా, నేను పాపినయ్యా, నేను తప్పు చేశాను తండ్రి, నా సోదరికి నేను అన్యాయం చేశాను తండ్రి, నన్ను క్షమించి ప్రభువా, నా తప్పులను మన్నించి ప్రభువా అని నేను వేడుకుంటున్నాను అని మనం ప్రార్థిస్తున్నామా? ఆత్మ విచారణ చేసుకుంటున్నామా అంటే ప్రభు ఎవ్వరు కూడా ఆత్మ విచారణ చేసుకోవటలేదు. ఆత్మ విచారణ చేసుకొనకపోగా ఒక అశ్వము రణరంగమున అనగా యుద్ధ భూమిలో ఏ విధముగా అయితే ఉరకలు వేస్తూ ఉందో ప్రతి వాడును మూర్ఖముగా తన దారిన తాను పోవచ్చు ఉన్నాడు. అది మూర్ఖ మార్గం అనిపించడం లేదు, ఒక అశ్వము వలె ఉరకలెత్తుతూ ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. అర్థమవుతుందా మా వాక్యము? ఓకే. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చూడండమ్మా. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము. సైన్యములకు అధిపతియగు ప్రభు ఇట్లనుచున్నాడు,
మహానగరముల నుండి ప్రజలు యెరూషలేమునకు ఏ తెంచు కాలము వచ్చుచున్నది. లోక అంతము వచ్చు సమయాన ఇప్పుడు వరకు మీరు ఏదైతే విన్నారో అవన్నీ దుష్కార్యాలు ఈ లోకంలో జరుగుతూ ఉంటాయి. చివరి అంశం వచ్చినప్పుడు, చివరి కాలం ఆసన్నమైనప్పుడు మహానగరముల నుండి ప్రజలు, మహానగరములనగా గొప్ప గొప్ప నగరాలని ఏ విధముగా అయితే ఈరోజు పిలువబడుతున్నాయో, ఉదాహరణకు హైదరాబాద్ లాంటి నగరాలు, మెడ్రాస్ లాంటి నగరాలు, బాంబే లాంటి నగరాలు, ఇలాంటి నగరాలు మన దేశంలో చాలా ఉన్నాయి కదా. పెద్ద పెద్ద నగరాలు, పాశ్చాత్య దేశాలలో ఇంకెంతో పెద్ద నగరాలు ఉంటాయి. మహామేధావులం మేము అని ఎవరికి వారు విర్రవీగుతున్న నగరాలు. ఆ నగరాల నుండి ప్రజలు యెరూషలేమునకు వచ్చు కాలము ఆసన్నమవుతూ ఉన్నది. అనగా యెరూషలేమునకనగా దైవ వాక్కు ఎక్కడైతే ప్రకటింపబడుతూ ఉందో అక్కడికి వచ్చు రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు 21వ వచనంలో. ఒక నగర ప్రజలు మరి ఒక నగర జనుని యొద్దకు వచ్చి, మేము సైన్యములకు అధిపతియగు ప్రభువును ఆరాధింపబోచున్నాము, ఆయన దీవెనలు అడుగుకొనబోచున్నాము, మీరును మాతో ఆలస్యం చేయక రండు అని చెప్పగా వారు మేము వత్తుము అని అందరు. ఒక నగర ప్రజలు మరొక నగరముతో చాటింపు జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? మేము ఆ దేవాది దేవుని యొక్క దీవెనలను అడుగుకొనబోచున్నాము, ఆయనను ఆరాధించబోచున్నాము, మీరు మాతో వస్తారా? సైన్యములకు అధిపతియగు ప్రభువును ఆరాధించబోచున్నాము, ఆయన దీవెనను అడుగుకొనబోచున్నాము, మీరును మాతో ఆలస్యం చేయక. ఎందుకు ఆలస్యం చేయకూడదు అంటున్నాడు ప్రభు? అంత్య దినములు మీ మీదికి తుఫాను వలె ముంచుకొస్తూ ఉన్నాయి. రణరంగములు అశ్వము పరిగెట్టినట్లుగా అంత్య దినములు మీ వైపు పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయక మీరును మాతో రండు అని చెప్పగా మేము వత్తుము. ఎందుకు వెళ్తున్నారు మీరందరూ? దేవుని స్వరాన్ని ఆలకించుటకు, స్వచ్ఛమైన వాక్కును వినుటకు. వారి పాపాలను వారు తెలుసుకునే సమయం ఆసన్నమవుతుంది. ఎప్పుడు ఆసన్నమవుతోంది? అంత్య దినములు నీ నెత్తి మీదికి దిగి వస్తూ ఉన్నాయి. అది నీవు ఒక రోజు కనుగొనబోతూ ఉన్నావు. ఆ రోజు నీవు నా వాక్కు కొరకు పరుగులేని రోజు రాబోతూ ఉంది. నగరములు మాట్లాడుకోబోతూ ఉన్నాయి, ప్రభు వాక్కు ఎచట దొరుకును అని. 22వ వచనము, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. మహాజాతులను, బల సంపన్నులైన ప్రజలను, సైన్యములకు అధిపతియగు ప్రభువును వెతకుటకును, ప్రభువును సమాధానపరచుటకును యెరూషలేమునకు వచ్చెదరు. మహాజాతులంట. ఈరోజు మేము గొప్ప జ్ఞానులము, ఎంతో తెలివి కల్లవారము, దేవుడు లేడు, సృష్టి లేదు, మనిషికి మనిషే సృష్టింపబడుతూ ఉన్నాడు అని పలికిన మహానుభావులందరూ కూడా, వారందరూ కూడా బల సంపన్నులైన వారు, ధనికులైన వారు, పేదలు కాదు ప్రియ దైవబిడ్డలారా, గొప్ప ధనికులు. వారికి ఎలాంటి లోటు లేదు ఈ లోకపరంగా. కానీ వారి పైకి మృత్యు ముంచుకొస్తూ ఉన్నట్లుగా అంత్య దినములు ముంచుకొస్తున్నాయి. కాబట్టి ఆ మహాజాతులను, బలసంపులైన ప్రజలను, సైన్యములకు అధిపతియగు ప్రభువును వెదకుటకును, ప్రభువును సమాధానపరచుటకును. ప్రభువును సమాధానపరచుట అనగా, ప్రభు నీ యొక్క సమాధానం మాకు కావాలి తండ్రి, మేము సమాధానము లేకుండా అశాంతితో జీవిస్తున్నాము, ఈ లోకములో మాకు కొదవంటూ ఏమీ లేకపోయినా కూడా సమాధానం మాలో లేదయ్యా, ఆ సమాధానం ఇచ్చివాడవు నీవే అని మేము కనుగొన్నాం తండ్రి.
ఇప్పుడు మాకు ఆ సమాధానం కావాలి నీ నుండి. కానీ దైవ వాక్కుకు పరుగులు రోజులు, బల సంపన్నులైన ప్రజలు బయలుదేరు రోజులు రాబోతూ ఉన్నాయి. 23వ వచనము, సైన్యములకు అధిపత్యకు ప్రభు చెప్పునదేమనగా, ఆ దినములలో అన్య జాతి ప్రజలు 10 మంది ఒక్క యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని వింటిమి కనుక మేమును మీతో కూడా వచ్చేదమని పలుకుదురు. సర్వ ప్రపంచము కూడా, అన్యజాతి ప్రజలందరూ కూడాను, యేసు నామము పలుకని ప్రతి నాలుక కూడాను ఆ రోజు క్రీస్తే రక్షకుడని విశ్వసించే రోజు ఒక రోజు రాబోతూ ఉంది. వారందరూ కూడా, అన్యజాతి ప్రజలందరూ కూడా ప్రతి క్రైస్తవ బిడ్డ చెంతకు వచ్చి, ఒక క్రైస్తవ బిడ్డకు 10 మంది అన్యజాతి ప్రజల చొప్పున ఆ బిడ్డ చెంతకు వచ్చి, ఆ బిడ్డ యొక్క ఆ చేతులు పట్టుకొని, ఇక్కడ కొంగు అని రాయబడి ఉంది, దేవుడు మీకు తోడుగానున్నాడని వింటిమి. చూడండి, ఎప్పుడు కనుక్కుంటున్నారు అన్యజాతి సమాజం అంతా కూడా, ప్రపంచమంతా కూడా క్రైస్తవుడి విలువేంటో తెలుసుకుంటున్నారు. యేసు క్రీస్తు నిజ దేవుడని తెలుసుకుంటూ ఉన్నారు. 10 మంది అన్యజాతీయులు ఒక క్రైస్తవుని చెంతకొచ్చి, మీకు దేవుడు తోడుగా ఉన్నాడని మేము విన్నాము. చూడనమ్మా, ఒక క్రైస్తవుడిగా మనము ఎంతగానో దేవునికి స్తుతి మహిమలు చెల్లించు ఒక గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నారు అన్యులు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? దేవుడు మీకు తోడుగానున్నాడని వింటిమి కనుక మేము కూడా మీతో వచ్చేదము. మనతో వస్తే వారికి రక్షణ, అనగా క్రీస్తే మనలో ఉన్నాడని వారందరూ కూడా, అన్యజాతి ప్రజలందరూ కూడా విశ్వసించి ఒక రోజు రాబోతూ ఉంది. నీ చింతకు 10 మంది చొప్పున రాబోతూ ఉన్నారు. 10 మంది అనేది బైబిల్ ప్రకారంగా ఒక వాక్యాన్ని సంఖ్యలు లిఖించారు. కానీ 1000 కావచ్చు, 10,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు, 100 కావచ్చు, ఎంతైనా కావచ్చు అన్నమాట. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని వింటిమి కనుక మేమును మీతో కూడా వచ్చేదము అని పలుకుదురు. చాలా గొప్ప మాట అమ్మా ఇది. ఒక క్రైస్తవుడిగా నిన్ను దేవుడు ఎన్నుకున్నాడంటే నిన్ను ఎంతగా హెచ్చిస్తున్నాడో ఈ వాక్యాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు వీరందరూ కూడా ఎలా వెళ్తున్నారంటే, దైవ స్వరాన్ని ఆలకించుటకు మీ విన్నపములను సిద్ధపరచుకొని ప్రభు చెంతకు మరలి వచ్చి, ప్రతి ఒక్కరు కూడా మన విన్నపములన్నిటినీ సిద్ధపరచుకొని ప్రభు చెంతకు వచ్చి ఇట్లు విన్నవింపుడు, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగిన మాకున్నవి అవియే. గొప్ప వాక్యం ఇది. మీ విన్నపములను సిద్ధపరచుకొని, మీ ప్రతి ఒక్క విన్నపాన్ని సిద్ధపరచుకొని ప్రభు చెంతకు తిరిగి వచ్చినట్లయితే, ఇట్లు విన్నవింపుడు తిరిగి వచ్చి మా పాపములన్నింటినీ పరిహరింపము. మనము ప్రభు చెంతకు వెళ్ళినప్పుడు మన పాపములన్నింటినీ పరిహరింపమని దేవునికి ప్రార్థించాలి. మన దగ్గర ఆ సమయంలో ఎన్ని కోట్ల ఆస్తిపాస్తులున్నా కూడాను అవి ఏమీ కూడా దేవుడికి సంబంధించినవి కావని మనం తెలుసుకొని మనం ఏమని ప్రార్థిస్తున్నామంటే, ప్రభువా, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాము. ఎడ్లకు బదులుగా అంటే ఒక బలికి బదులుగా మేము ఒక జీవిని బలిచ్చుటకు బదులుగా మేము దేనిని బలిగా అర్పిస్తున్నాము ప్రభు అంటే, మా పెదాలను, మన పెదాలలో నుండి వెలుబడు మన ప్రతి పాపాన్ని దేవునికి బలిస్తూ ఉన్నాము.
మనం ఏ విధంగా ప్రార్థించాలి దైవ సన్నిధిలో? ప్రభువా, నాకు నేనుగా అర్పణగా అర్పించుకొనుచున్నాను, నా ప్రతి పాపాన్ని కూడా నీ బలిపీఠం చెంత పాప పరిహార బలిగా నా పెదాల ద్వారా అర్పిస్తున్నాను తండ్రి. నా అర్పణను గైక్కొని నా పాప పరిహార బలిని స్వీకరించి ప్రభువా అని ప్రార్థించు రోజులు రాబోతున్నాయని ప్రభు ఈ రోజు మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనములో ప్రభు ఒక గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడు మనందరికి గురించి కూడా. వేదన వలన గుండెలు పలిగిన వారికి ప్రభు చేరువలోనే ఉండును, బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. ఏంటమ్మా? వేదన వలన గుండెలు పలిగిన వారికి. మనం అనునిత్యమున జీవించిన జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో సైతాను శోధనలు, ఎన్నో ఆరోగ్య సమస్యలు, మన మనసు ప్రశాంతత లేని రోజులు ఎన్నో, నిద్ర లేని రాత్రులు గడిపిన రోజులు ఎన్నో ఉండవచ్చు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలకు, వారందరికీ కూడా ప్రభు ఒక మాట చెబుతూ ఉన్నాడు. వేదన వలన గుండెలు పలిగిన వారికి ప్రభు చేరువలోనే ఉన్నాడు. ప్రియ నా దైవ బిడ్డ, నా బిడ్డ, నిన్ను నా బిడ్డగా ఎన్నుకున్నాను. నీవు వేదన పడాల్సిన పని లేదు, గుండెలు పలిగిపోయేంత బాధపడాల్సిన పని లేదు, రోధించాల్సిన అవసరం లేదు. ప్రియ నా బిడ్డ, నేను నీకు చేరువలోనే ఉన్నాను అని గొప్పగా ఈరోజు ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. ఆత్మహత్యే శరణ్యమని నీవు అనుకుంటున్నావా? ఉరితాడువలే నీకు బాధలన్నీ నీ చుట్టుముట్టుకొని ఉన్నాయా? ఒక్కసారి కలవరి నాథుడైన యేసుక్రీస్తు శిలువ వైపు చూడు. ఆయన రక్తము నీ కొరకే చిందించి ఉన్నాడు. ఆయన ప్రక్కటెముకలో నుండి ప్రోక్షింపబడుతున్న రక్తము నీపైనే పడుతూ ఉంది. ప్రతి సమస్యను కూడా ఆ తండ్రి తన రక్తముతో కడగనున్నాడు. ప్రియ దైవ బిడ్డ, ఒక్కసారి నీ కొరకు, నీ పాపాల కొరకు మరణించిన, శిల్వపై వేలాడుతూ ఉన్న నీ రక్షకుడు, మన రక్షకుడైన యేసయ్యను చూడు. నీవు ధైర్యము కోల్పోవు, నీవు ధైర్యవంతుడు అవుతావు, ధైర్యవంతురాలి అవుతావు. నీ జీవితంలో నీ ప్రతి సమస్యను ఎదుర్కొనుటకు నీ ప్రార్థన ఒక ఖడ్గముగా మారబోతూ ఉంది. ప్రియ సోదరి సోదరుడా, ఆయన వైపు చూడు. గుండెలు పలిగి ఉన్నావా? ప్రభుని చేరువలోనే ఉన్నాడని విశ్వసించు. బాధల వలన ధైర్యము కోల్పోతూ ఉన్నావా? ఆయన స్వరాన్ని ఆలకించుటకు నీవు ప్రయత్నించు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, లోక పాపరహితుడా, యేసుక్రీస్తునాథా, మా రక్షకుడు అయిన తండ్రి, ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ వాక్కును ఆలకించిన మా అందరి హృదయాంతరంగాలను తెరిచి తండ్రి, నీ యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తిని మా అందరిలో నింపు ప్రభువా. మాలో ఉన్న సకల సైతాను శోధనను తీసివేయి తండ్రి. ప్రభువా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరి గృహాలపైకి మీ యొక్క కరుణను కురిపించు తండ్రి. ప్రభువా, ప్రతి గృహంలో మీ యొక్క శాంతి సమాధానాన్ని నెలకొల్పుమయ్యా. మా రక్షకుడా, ప్రతి బిడ్డకు తండ్రి నీవే మార్గమై ఉన్నామని మేమందరము కూడా విశ్వసిస్తున్నాము తండ్రి. మా రక్షకుడా,
మాకు ప్రతి సైతాను శోధన నుండి విముక్తులను చేసి మీ యొక్క పరిశుద్ధ ఆత్మను మాలో నింపి మీ చిత్త ప్రకారము మీ వాక్కు ప్రకారము జీవించు ధన్యతను మా అందరికీ దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.